హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. మనం ఇలా ఫీల్డ్ వర్క్ లో భాగంగా వచ్చేసి శంకర్ బండ అనే విలేజ్ లో ఉన్నాం. శంకర్ బండ కదా? అవును సార్, శంకర్ బండ. అవును. మీ పేరన్నా? సిద్ధరామన్ గౌడ. మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట సాగు చేస్తున్నారు? 8 ఎకరాలు. 8 ఎకరాలు మిరప పంట వేస్తున్నారు. ఇది ఏ రకం? ఇది వచ్చేసి ఇండో 5 వెరైటీ సార్. ఇండో 5 వెరైటీ. దీనికి ఇప్పుడు ఏ మందులు స్ప్రే చేస్తున్నారు మీరు? సార్ అలెక్సా 5 చేసాము, మళ్ళీ మరో స్ప్రే సఫారీ వేసాం సార్. సఫారీ వేసాం. అవును సార్. ఎట్లా మీరు ఇంతకుముందు చూసున్నారా దీన్ని, లేదంటే ఈ సంవత్సరం స్ప్రే చేసారు? సార్ పోయేడు వేసాం సార్ దీన్ని. పోయేడు వేసాం సార్. అలెక్సా 5 చేసినాం సార్. ఓకే. ఈ ఏడు మళ్ళీ వాడుతూ ఉన్నాం సార్ దీన్ని. ఓకే. సఫారీ వేయలేదా పోయిన సంవత్సరం? వేసినాం సార్. ఇవి రెండే వాడింది సార్. పోయిన రెండే వాడారు. ఈ సంవత్సరం ఏమేమి వాడారు? ఈ లాడియో వాడినాం సార్. ఓకే. మెటాజ్ మెట్రో వాడినాం సార్. ఇవి అలెక్సా 5 సఫారీ వేసాం సార్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు అలెక్సా 5 సఫారీ వాడున్నారు కదా? అవును సార్. ఇప్పుడు కాప్ సెట్ అయి ఉంది. మీరు చూడొచ్చు ఒకసారి, కొన అంచుల వరకు కాప్ సెట్ అయి ఉంది. అవును సార్. సో ఏమేం తేడాలు గమనించినారు ఈ రెండు ప్రొడక్ట్లు మీరు స్ప్రే చేసిన తర్వాత? సార్ అలెక్సా 5 చేస్తేనే చిగురు బాగానే వస్తుంది, గ్రోత్ వస్తుంది. సఫారీ అయితేనే కాపు పూత బాగా వస్తుంది సార్. పూత బాగా వస్తుంది. పూత కనపడకున్నప్పుడు ఫ్లవరింగ్ బాగా వస్తుంది సార్. సఫారీ అయితే సార్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది. మీకు పై ముడత కింది ముడత క్లీన్ అవుతా? అవుతుంది సార్. ముడత పోతుంది, గ్రోత్ కానీ బాగా వస్తుంది సార్. గ్రోత్ బాగా వస్తుంది. రైతులకు కావాల్సింది ఏంటి? పై ముడత కింది ముడత క్లీన్ అవ్వాలి. మేజర్ రైతులకు ప్రాబ్లం ముడత సార్. ముడత. అవును సార్. అలెక్సా 5 ఇప్పుడు కొత్తగా వచ్చింది అలెక్సా 5, అలెక్సా 5 ప్లస్. అవును సార్. సో ఇది వచ్చేసి మీకు దీంట్లో అడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటాయి పోయినసారి ఉన్నదానికంటే. అవును సార్. ఇది ఏం చేస్తుందంటే పై ముడత కింది ముడత రెండు క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత మీకు చాలా చక్కటి గ్రోత్ తీసుకొస్తుంది. అది వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఇది స్ప్రే చేశారు మీరు. అవును సార్. స్ప్రే చేసిన తర్వాత పై కొన అంచుల వరకు కాప్ సెట్ అయి ఉంది. ఒకసారి చేను మొత్తం అటు చూపి. ఎన్ని ఎకరాలు పెట్టన్నా ఇది? 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు పెట్టి వచ్చేసి మొత్తం ఈ రేంజ్ లో ఉంది. మొత్తం ఇటు చూపి. కొన అంచుల వరకు కాప్ సెట్ అయి ఉంది. చూడండి ఒకసారి అన్న. ఈ రెండు స్ప్రేలు మీకు 15 రోజులు టైం పట్టింది కదా? ఈ 15 రోజుల్లో మీరు ఏమేమి తేడాలు గమనించినారు సార్? కాపు అంతటి ఉండలేదు సార్. అప్పుడు అలెక్సా 5 చేసాం. ఓకే. అప్పుడు బాగా పెరిగింది, ముడత పోయింది, క్లీన్ గా అయింది. ఓకే. మళ్ళీ మరో స్ప్రే సఫారీ వేసినాం. ఫ్లవరింగ్ ఫుల్ వచ్చింది సార్. ఫుల్ వచ్చింది సార్. ఆ పూత కాస్త కాపుగా అయింది సార్. అప్పుడు పింజలుగా మారింది కదా సార్. ఇగో మొత్తం పింజలుగా మారింది సార్. అంతా ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది అన్న ఇది ఎకరాకి? ఇండో 5 25 నుంచి 30 రావు సార్. ఈ రేంజ్ లో ఉంటే ఇప్పుడు దిగుబడి వచ్చేటట్టే కనబడుతుంది సార్. ఓకే. మీరే స్ప్రే చేస్తారా? ఇతర రైతులు స్ప్రే చేస్తున్నారన్నా? చేస్తారు సార్, రైతులు కానీ చేస్తారు సార్. చూడండి కింద కాప్ సెట్ అయి ఉంది ఇంత బ్రహ్మాండంగా. పైన మళ్ళీ ఇమ్మీడియట్ గా పూత కనిపిస్తా ఉంది, పూత పిందెలు కనిపిస్తా ఉన్నాయి. సఫారీ అండ్ అలెక్సా 5 ఈ రెండు కాంబినేషన్ కాప్ సెట్టింగ్ అప్పుడు ఎందుకు స్ప్రే చేయమని చెప్తా ఉన్నానంటే, మీకు ఇలా ది బెస్ట్గా కాప్ సెట్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా ఒకసారి అలెక్సా 5 ఒకసారి సఫారీ చేయండి. ఎందుకనంటే అలెక్సా 5 పై ముడత కింది ముడతను క్లీన్ చేస్తా,